అందరికీ ధ్యానాభివందనాలండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు 1991లో ప్రారంభిస్తే మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని అఫీషియల్గా 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి తెలుగు మాసపత్రిక తీసుకురావడం జరిగింది. కాలక్రమంలో మరి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆనాటి ధ్యానాంధ్రప్రదేశే మరి ఇప్పుడు ధ్యాన జగత్తుగా తెలుగువారికి ఆత్మజ్ఞానాన్ని, సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి మరి పత్రికగా పిఎస్ఎస్ఎం ఆత్మవిజ్ఞాన మాసపత్రికగా ప్రతి చందాదారులకు పంపిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది పత్రిజీ ఆశయం, పత్రిజీ కళ. అందుకే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం 2019లో www.dhyanjagat.com ద్వారాగా మరి మనం డిజిటల్ కాపీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. విదేశాల్లో ఉండేవాళ్ళు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే ఈమెయిల్ ద్వారా లాగిన్ అయినట్టయితే మరి 2020 నుంచి కూడా మ్యాగజైన్లు ఎన్నిసార్లు అయినా సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. పత్రిజీ ఒక కరపత్రంతో ప్రారంభించినటువంటి ఈ మూమెంట్ తర్వాత మరి మనకు మ్యాగజైన్ ద్వారాగా ఎన్నెన్నో శీర్షికలు, పత్రిజీ మెయిన్ మెసేజ్, అదేవిధంగా వంటలకు సాత్విక వంటల గురించి మరి ఎంతో పద వినోదం, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలని, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల సందేశాలని, అనేక కార్యక్రమాల యొక్క విశ్లేషణను కూడా అందులో అందిస్తున్నాం. ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అన్నది మరి పత్రిజీ ఆశయం ప్రకారం చాలామంది చందాదారులు అయ్యారు. ఇంకా అవ్వాలి. మరి ఇప్పుడు మ్యాగజైన్ పోస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. మ్యాగజైన్ పోస్ట్ ద్వారాగా ఇక మీదట ఇక్కడి నుంచి ఆర్టికల్ అంటే మ్యాగజైన్ డిస్పాచ్ అయిన వెంటనే ఆర్టికల్ డిస్పాచ్డ్ అని మీకు మెసేజ్ వస్తుంది. మీ సెల్కి మీకు ఒక బార్కోడ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో ఇచ్చిన వెంటనే ఆర్టికల్ డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. తద్వారా మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రతి నెల ఈ యొక్క ధ్యాన జగత్ మాసపత్రిక మీ ఇంటికి చేరుతుంది. మీరు చదివిన తర్వాత ఆ మ్యాగజైన్ని ఏ ఒక్క దీంట్లోనూ పడేయకుండా మళ్ళీ జాగ్రత్త పరుచుకొని వచ్చే నెల పత్రిక వరకు ఉంచుకొని మీ టీపా పైన పెట్టినట్టయితే వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చిన వెంటనే అది చూసిన వెంటనే ఆ పేజీని తిప్పిన వెంటనే ఏదో ఒక ఆర్టికల్, ఏదో ఒక పేజీ, ఏదో ఒక పేరా వాళ్ళని మార్చగలుగుతుంది. ఖమ్మం మాస్టర్ ఒక ఆమె అన్నారు, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలని. పత్రిజీ అన్నారు ఇంకొంచెం వివరంగా చెప్పమని. ఆ పత్రిక చదివిన తర్వాత నేను భద్రపరుచుకొని లైబ్రరీలో పెట్టుకొని ఎప్పుడు చదివినా నాకు కొత్తదనంగా ఉంటుందన్నారు. అందుకే మేము ఆ పత్రికలంతా భద్రపరిచి ఆ యొక్క పిరమిడ్కి ఎదురుగా, శివ స్టాచ్యూకి ఎదురుగా ధ్యాన జగత్ స్టాల్ ఉంది. అక్కడికి వచ్చినట్లయితే మీకు ఒక్కొక్క 1 year మ్యాగజైన్స్ బండల్ చేసి భద్రపరిచి ఉన్నాం. మీరు తీసుకెళ్ళి మీ లైబ్రరీలో పెట్టి చదువుకోవచ్చు. ఇందాక మేడం కూడా చెప్పారు 18 ఆదర్శ సూత్రాలని మనం ఎప్పుడూ లేనప్పుడు మూమెంటే ప్రారంభంలో 18 ఆదర్శ సూత్రాలు తయారు చేశారు పత్రిజీ గారు. దాని తర్వాత మూమెంట్ బాగా ఎదిగిన తర్వాత మరి పిరమిడ్ మాస్టర్ల యొక్క వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆదర్శ సూత్రాలను పాటించాలి, వ్యక్తిగత సూచనలు పాటించాలి, మన జీవితం ధన్యం చేసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చింది ఈ భూమండలానికి మరి భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే. ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం పత్రిజీ చెప్పారు, అది ఆచరిద్దాం. మనమంతా కూడా ధ్యాన యోగులుగా తయారయ్యాం. ఈ భూమండలంతా మార్చడం కోసం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారాగా ఒక స్పిరిచువల్ సోల్జర్స్ లాగా, ఆధ్యాత్మిక సైనికులాగా మనం తయారై ఈ భూమండలం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ సాధించే తీరుదాం. ధ్యాన జగత్ స్టాల్ పిరమిడ్కి ఎదురుగా, శివ స్టాచ్యూకి ఎదురుగా ధ్యాన జగత్ స్టాల్ ఉంది. అక్కడికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి పుస్తకాలు చదివి ఎంతోమంది మారారండి, ఎంతోమంది అనుభవాలు ఉన్నాయి. ప్రతి మ్యాగజైన్లోనూ ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో మ్యాగజైన్స్ కొనుక్కొని ఆత్మపరంగా మనం ఎదగటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకుందాం. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ గురించి రామారావు గారు ఒక 2 నిమిషాలు. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్. ఇది స్టార్ట్ అయింది బెంగళూరులో సమావేశంలో. దీని గురించి ఫస్ట్ పత్రికారు మాట్లాడడం సంభవించింది. ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి.
ఈ జ్ఞాన జగత్ కూడా చాలా గొప్పగా ఉంది, కానీ వీళ్ళు దీన్ని సర్క్యులేషన్ని పెంచలేకపోతున్నారు. చిన్న మ్యాగజైన్ 2 ఆర్టికల్స్తో తయారు చేసి ఇస్తే 1000 కాపీలు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. ఈ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ చదవలేరు ఎవరును. చిన్న చిన్న మ్యాగజైన్స్ ఒక 5 pages 10 pagesలో ఇస్తే స్మాల్ సైజు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, గొప్ప సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.